ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీలో అర్ధరాత్రి 12 గంటల సమయం నుంచి దాదాపు 3-4 గంటల వరకు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా బైఠాయించి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీలో అమ్మాయిలకు సంబంధించిన క్యాంపస్ ఏదైతే ఉందో అక్కడ హాస్టల్ భవనంలో ఇతర వ్యక్తులు ప్రతిరోజు కూడా తొంగి చూస్తున్నారని చెప్పి ఆ ఆరోపణకు సంబంధించినటువంటి అంశంపై విద్యార్థినులందరూ కూడా అక్కడ గేట్ ముందు బైఠాయించి ధర్నా చేయడం జరిగింది. ఈ అంశం ఈ రోజే కాదు, గత 2-3 నెలల నుంచి అక్కడ ఏదైతే యూనివర్సిటీకి సంబంధించినటువంటి భవనాల నిర్మాణం జరుగుతుందో ఆ నిర్మాణాల్లో ఉంటున్నటువంటి ఎవరైతే ఇతరులకు సంబంధించి బయట వ్యక్తులు అక్కడ వర్క్కి వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారని, మాకు రక్షణ లేదని విద్యార్థినులు అనేక రూపాల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఏదైతే విద్యార్థినులకు సంబంధించినటువంటి రక్షణ లేకున్నట్టుగా ఈ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ ఉందో అక్కడ విద్యార్థులకు సంపూర్ణమైనటువంటి రక్షణ కల్పించాలా, యూనివర్సిటీకి సంబంధించినటువంటి చుట్టూ కూడా పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలా. ఆ ఏర్పాటు చేసే అంశం మీద గతంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే దానికి సంబంధించినటువంటి ఎస్పీ గారు స్పందిస్తూ అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని మేము వీసీ గారికి చెప్పాము. దానికి సంబంధించి వరకు ఎంతవరకు ఏర్పాటు చేశారా అనే దాని మీద మరీ ఈరోజు పరిశీలన చేస్తున్నామని కూడా ఎస్పీ గారు చెప్పారు. కాబట్టి అమ్మాయిలకు రక్షణ కల్పించే విధంగా సీసీ కెమెరాలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే బీహార్ వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నారో అక్కడి నుంచి వాళ్ళు బయటకు తరలించి వాళ్ళకి రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఐద్వా ఎస్ఎఫ్ఐగా సెంట్రల్ యూనివర్సిటీలో గత రాత్రి స్ట్రగుల్ జరిగింది. ఆ యూనివర్సిటీలో అమ్మాయిలు స్నానాలు చేస్తుంటే తొంగి చూస్తున్నారనేది కూడా తెలియజేయడం జరిగింది. అలాగే అక్కడ పనులు చేసేవాళ్ళు, సెంట్రల్ యూనివర్సిటీలో పనులు చేసేవాళ్ళు బీహార్ వాళ్ళ విషయం తెలిసిందేనా, అందుకని బీహార్ వాళ్ళు అక్కడైతే ఏదైతే పని చేస్తున్నారో వాళ్ళకి ఎక్కడైనా షెల్టర్ ఇవ్వండి. యూనివర్సిటీలో కానీ అమ్మాయిలు ఉండే యూనివర్సిటీలో అలాగే అక్కడ క్యాంపస్లో ఇబ్బంది అవుతుంది. అందుకని గతంలో కూడా ఇట్లాంటి సమస్యలు వచ్చినాయని కూడా ఎస్పీ గారు చెప్తున్నారు. అందుకని వీసీ గారికి ఒకటే చెప్తున్నాము, అక్కడ విద్యార్థులు ఏదైనా స్ట్రగుల్ చేస్తే వీసీ గారు మా మీద కక్ష కడతారనేది కూడా వాళ్ళ వైపు నుంచి మాకు తెలిసింది. అందుకని ఇప్పటికైనా కానీ వీసీ గారు కనీసము కెమెరాలు పెట్టేంత కూడా మీకు లేదా అని మేము అడుగుతున్నాం. కెమెరాలు పెట్టేదానికి ఎంత అవుతున్నాయి? ఎంపీ ల్యాండ్స్ వస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం చేయాలి నిధులు వస్తున్నాయి. ఆ నిధుల నుంచి సీసీ కెమెరాలు పెట్టండి. అలాగే సీసీ కెమెరాలతోటి కూడా తగినంత పవర్ లేదు అని చెప్తున్నారు. పవర్ సపరేట్గా ఒకరు పెట్టండి. అలా పవర్ లేకుండా నువ్వు సీసీ కెమెరాలు పెట్టినా లైట్ వేసినా ఏం ఉపయోగం లేదు. అందుకని దానికి తగ్గట్టుగా సెంట్రల్ యూనివర్సిటీకి తగ్గట్టుగా లైట్లకు కానీ లేదంటే సీసీ కెమెరాకు తగ్గట్టుగా పవర్ కల్పించాలి. అలాగే అమ్మాయిలకు రక్షణ కల్పించాలి. గతంలో గుడ్లవల్లేరు గత 4 నెలల కిందట చూసినాము, గుడ్లవల్లేరులో కూడా సీసీ కెమెరాలు పెట్టి చాలా ఇదైంది. అందుకని అలాంటి పరిణామం ఏదైనా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఎస్పీ గారికి చెప్పాము. తప్పకుండా చేస్తామని ఎస్పీ గారు చెప్పారు. అందుకని వీసీ గారికి మేము ఐద్వాగా ఎస్ఎఫ్ఐగా తెలియజేసేది ఏమంటే మేము కూడా వీసీ గారిని కలిసి వస్తాము, రేపు కానీ 2 రోజుల్లో కలిసి వస్తాము. వీసీ గారికి మేము చెప్పారంటే అమ్మాయిలు స్ట్రగుల్ చేస్తున్నారు, అమ్మాయిల మీద కక్షపూరితంగా చేయొద్దండి అనేది కూడా చెప్తున్నాం. అమ్మాయిలు భయపడుతున్నారు, ఎవరికైనా చెప్పాలంటే కూడా భయపడుతున్నారు, స్ట్రగుల్ చేస్తున్నారు కానీ బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. అందుకని అమ్మాయిలకు రక్షణ కల్పించాలి. అలాగే గుడ్లవర్లేరులో ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల విషయం అందరికీ తెలిసింది రాష్ట్ర వ్యాప్తంగా. ముందు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు. అందుకని ఆకులు కాలేక చేతులు పట్టుకోవడమో, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడమే. అందుకని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకని ఎస్పీ గారికి కూడా విజ్ఞప్తి చేసినాము. మీ వైపు నుంచి కూడా వీసీ గారికి తెలియజేయండి సార్. అలాగే అది ఎంతవరకు సీసీ కెమెరాలు ఎంతవరకు పెట్టారు ఏమి అనేది కూడా మీ వైపు నుంచి కూడా పర్యవేక్షణ ఉండాలని కూడా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేసినాం. తప్పకుండా పర్యవేక్షణ చేస్తామని కూడా ఎస్పీ గారు చెప్పారు. అందుకని ఇప్పటికైనా కానీ వీసీ గారు వెంటనే ఆ బీహార్ వాళ్ళు ఎవరైతే పని చేసినా వాళ్ళని అవుట్స్కట్స్ షెల్టర్ ఇప్పించాలి. అలాగే అమ్మాయిలకు రక్షణ కల్పించాలి. ఒకవేళ ఏదేమైనా జరిగితే కనుక ఐద్వా ఎస్ఎఫ్ఐ మిగతా ప్రజా సంఘాలందరం కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.